2,00,000 కోట్ల పెట్టుబడితోటి మీరు దోయందేంది సార్? భూములేనా సార్ మీరు దోషింది? ఇసుకనెంత దోత్తిర్రా? ఇసుక మీద కోట్ల రూపాయలు కట్టిస్తారా? నువ్వు రైతువా? ఇసుకను తీసిన వాగులు, ఇసుకను కొట్టిన నదులు ఈ నేలకెంత విధ్వంసో తెలుసా? ఒకటా సార్ మీరు కొల్లగొట్టింది? కరీంనగర్ గుట్టలను తినేసిండ్రు సార్. కంకర మిషన్, కచర మిషన్ లాగా కర్ర నమిలేస్తున్నారు సారు. భూములను మింగెత్తున్నారు సారు. మీకు ఎదురొచ్చిన వాళ్ళను కూడా ఇసుక లారీలతోటి గుద్ది సంపిస్తున్నారు సార్. తెలంగాణ అంత తొందరగా మర్చిపోదు సార్. మీ దరిద్రం ఏంది అంటే అమ్మను చెరబట్టిన రొమ్ము పాలను కూడా అమ్ముకునేందుకు సిద్ధమైనారా? మీకు పాలిచ్చిన అమ్మ రొమ్ము పాలను, రొమ్ములను కూడా తాకట్ట పెట్టండి. హిరణ్యకశపుని రొమ్ము చీల్చినట్టు నరసింహస్వామి ఈ నేల చెరబట్టినోని రొమ్మును చీల్చది. మట్టికి అంత శక్తి ఉన్నది. నేను ఉట్టిగా మీ ప్రసంగాల కోసమో మీ కెమెరాలు చూసినందుకో చెప్తలేను. మీ బతుకున కాలజ్ఞానం చెప్తున్నాను. ఏంటిది మీరు దొయ్యంది ఏందయ్యా? మీరు చెరబట్టండి. తెలంగాణ నేల మీద పిడికడు మట్టి పవిత్రంగా ఉంచారా? అరే పాపాత్ముల పాదం పడితే కూడా ఈ పుణ్యభూమి అపవిత్రమైతుందనే ఒక నానుడు ఉంది. ఏందిరా మీరు దొక్కుతున్నది? కొంగలు నారుమడిని కొంగలు దొక్కినట్టు చేసిర్రు. నారుమడిని కొంగలు దొక్కిన నారుమడి ఏమన్నా నారొత్తదా? నాటేస్తామా?